రాంగా నా బిడ్డ వాళ్ళ డాడీ కోసం లస్సీ పట్టుకొచ్చింది. హలో అండి. అయితే ఈరోజు మళ్ళీ వచ్చేసినాం. ఈరోజు నా బిడ్డతోనే వచ్చేసిన. అయితే నా బిడ్డ ఏమో చికెన్ ఫ్రై చేస్తుందంట, నా కొడుకేమో పన్నీర్ బిర్యానీ చేస్తాడంట, వాడు ఫుడ్ ఛాలెంజ్ చేస్తాడంట. నాకు మమ్మీ పన్నీర్ బిర్యానీ చేయంటే నేను చేయని కావాలంటే కూర్చొని చెప్తుంటా చేసుకోరా అన్న. అయితే సరే మమ్మీ చేసుకుంటా అన్నాడు. వీడియో మాత్రం పన్నీర్ బిర్యానీ అంట. గుడ్డు టమాటా కూర వండుతా అని చెప్పి నీళ్ళు లాగా ఎట్లా తెచ్చి నేనే తినేటోన్నది. ఒక రోజు గుడ్డు టమాటా ఒక రోజు ఎన్నిసార్లు చేసుకుంది నీళ్ళు పోసి చేస్తాడు. అది మేము ఎవ్వరు వాంతి చేసుకుని వస్తున్నాడు. ఆ చండాలం అయింది, మేము తినలేము. ఇంట్లో టమాటా కూర ఏదైనా చేస్తుండే మమ్మీ, పప్పు ఏదన్నా. నాకేమో నచ్చకపోతుంది. వాడు చేసుకొని తినేది, వాడు ఎక్కువ చేసుకొని తిన్నది. అది నా లైఫ్ అంతా అది తిన్నామే. ఇప్పుడు వాడు మొన్న ఈ మధ్య కూడా తిన్నా నేను. ఇప్పుడు ఆడు కూడా తిన్నాడు నాకు తెలిసి. మొన్న ఈ మధ్య అంటే ఒక డిగ్రీ టైం. అయితే వీడియోలు అయితే మిస్ అవ్వకండి. నేను వీడియో అంతా కూడా మన ఛానల్లోనే ఉంటది. ఓన్లీ ఫుడ్ ఛాలెంజ్ మాత్రం వాడి ఛానల్లో ఉంటుంది. వాడు ఎట్లా చేస్తాడు అనేది నేనే పెడతా, అంటే మన దాంట్లోనే ఉంటుంది. చివరి వరకు చూడండి. అట్లే మా అమ్మ స్టైల్ అరిటాకులు ఆమ్లెట్ నేను చేసి చూపిస్తా. ఎందుకంటే ఈజీ రెసిపీ నేను సెలెక్ట్ చేసుకున్నా. నా బిడ్డ ఏమో చికెన్ కదా ఇష్టము, తన ఇష్టం వచ్చినట్టు తనకి వేయించుకొని మంచిగా స్కిన్ తెచ్చి వేయించుకొని వాడు చేసి మమ్మీ 1 అవుతుంది అయినా ఇంకా మేము అయితే మా వాడు చేసి బిర్యానీ మీద మాకు కాన్ఫిడెన్స్ లేక వాడు చేసింది ఎట్లానో చేయని పన్నీర్ ముక్కలు ఆనే తిన్నాయి. కానీ ఏదైనా ఉంటే పక్కన తినేయచ్చు. అయితే నిన్న మన వరకు చేస్తుండే కదా, అసలు రూమ్ ఎట్లా ఎందుకు చూస్తాం చూపిద్దాం. మాల అయితే సగం మిగిలింది. ఈ కంటైనర్ హౌస్ ఇక్కడ వేపిద్దాం అనుకున్నాం, కానీ ఏందో అనుకున్నవన్నీ ప్లాన్స్ రోజుకి మార్చేస్తుంటారు. పురుగు తిరిగే కొద్ది దిమాగ్లో. అయితే ఇగో ఇట్లా చుట్టూరు రాళ్ళు పెట్టి మాలైతే వేసేసినారు. ఈ చివర కొంచెం ఇట్లా పోసినట్టున్నారు. ఇవి మనకి వర్షం పడ్డా కూడా మంచిగా ఏమీ అవ్వకుండా. అబ్బా మంచిగా ఉంది నాన్న. మొత్తం రౌండ్ అప్. ఇంతే మొత్తం రౌండ్ అప్. ఈడ మనము వాళ్ళు వాడుకోవచ్చు, స్నానం గినం చేసుకున్నా కూడా ఇట్లా వెళ్ళిపోయేటట్టు. ఈడైతే మంచిగా ఇంటి ముంగట ఇక్కడ మాత్రం కళాయి పూసేసిండ్రుగా మంచిగా ఎదురుగా కూడా మంచిగా ముగ్గేసి ఒకటే తక్కువ. ఇంకేడు ముగ్గేసి తక్కువ. ఇటొకరాయి పెట్టేసి మంచిగా స్లోప్ ఉంది, మంచిగా కూర్చునేటట్టు. మనకు ఊర్లో అరబయట ఇట్లా సాకులు వేసుకుని పడుతుంది. ఇప్పుడు ఇల్లు అయిపోయింది అట్లా అయింది. ఇగో ఇదైతే మొత్తం నీళ్ళు పట్టి పెట్టిండు మా కోడ. మంచిగా కళాయి వేసేసి ఇంకో పైన కూడా ఎంత హోల్ లేకుండా బాగా ఇప్పుడు మనకు నీట్గా అయిపోయింది. స్లాబ్ కదా వేస్తే బట్టి నీళ్ళు. ఎందుకంటే బాగా గట్టిగా కావాలని. ఇంకా ఈరోజు ఇదంతా ఇట్లా వదిలేసి ఇంకా రేపు సామాన్ వదులుకుంటాడేమో. ఇగో రూమ్ అయితే నీట్గా అయిపోయింది. బోర్కాడ ఎట్లా అవుతుందో చూద్దాం. వాతావరణం అయితే ఎంత బాగుందంటే తెలంగాణలో 2 రోజులు వర్షం అని చెప్పారంట. 4 రోజులు. ఆ వర్షం పడేమో కానీ గాలి అయితే చేంజ్ వస్తుంది, అది మస్తు ఉంటుంది. కానీ వర్షం పడాలి అసలు. హైదరాబాద్ మాగింద్రా, మాగిపడ్డది. మామిడి పండు నీ ఫేవరెట్. ఏం పండు మమ్మీది? అమ్మో ఇగో తినకుండా లక్కోడి ఇది మగుతుంది. అవుతారు కూడా. ఇది లక్కోడికంట. మన అమ్మలాగానే లక్కోడికి అయితే ఇష్టము. అయితే తీసుకుపోతుందంట. తీసుకుపోని అన్ని పండ్లేనా అమ్మవి? నాన్న దూరతరవే. ఇది మాగిపడ్డావు నాన్న. ఇది పండా? ఇది
కొంచెం ఉంది మమ్మీ, కానీ మళ్ళా సరిగా అవుతుంది. ఇంక మళ్ళాసారికి ఏమిలే అడబెట్టుడే. ఈ పండు అయిపోతాయా మీ తీస్తే? అయిపోద్దు, అవి జర లేటు. అబ్బా ఏ సైజ్ అయినాయి చూడండి. అట్లే ఉన్నాం, ఫోటో తీసుకుంటా. అబ్బా వంకాయలు వచ్చేసినాయి, వంకాయలు చెప్పాలి. ఇవి మాగినాయే, ఇగో ఇవి మాగింది చూడు. ఇవన్నీ అడబెట్టేసి మాగిపోతాయి. ఇక్కడ ఉన్నాయి డాడీ ముదిరినాయి అన్నాడు. అవి ముదరలే, అవి లాస్ట్ వచ్చినాయి కమ్మా. ఈ ఫస్ట్ వచ్చినాయి కాబట్టి సైజ్ ఎక్కువ రాలే. నరిగినట్టు ఇట్లా వచ్చినాయి మమ్మీ, నరిగిన. అయితే నాన్న ఇగో ఉల్లిగడ్డ అది కట్ చేసిన అనుకో. ఈ పన్నీర్ ఏమైంది చూద్దాం. పన్నీర్ ఏమైనా ఉంటుంది మంచిగా, మంచిగా ఉంటుంది. బాగుందా? కరిగిపోయినా ఇంతే ఉంటుంది. ఏం కలగలే, ఇంతే. ఈ పన్నీర్ ముక్కలు చేసి నా కొడుకు బిర్యానీ చేస్తాడు. బిర్యానీకి కుక్కర్ కూడా వాడు నాలేగా వచ్చిరాని విజిల్ కుక్కర్లలో వాడు చేసిండు అనుకో, ఇంకా ఆయనతో తినలేము మేము, అందుకోసమని. మంచి కూర్చున్నావు. చికెన్ తీసుకుపోయింది ఇప్పుడు. చికెన్ ఏం బియ్య మమ్మీ కట్ చేసి ఉన్నదిగా. మమ్మీ ఏం చేస్తా? పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనమ్మా. అమ్మ ఆమ్లెట్ కోసం మమ్మీ అన్నీ ఇక అక్కడ ఏం చేస్తున్నా చూసా, తర్వాత వంటలో వస్తున్నా. ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది కదా, కొంచెం తెలుస్తుంది. కొంచెం వాతావరణం గాలిలో తడి. ఈ చెట్టు వచ్చేసినట్టుంది, వాసన వచ్చేసిందా? మంచి కొమ్మలు వెళ్ళి ఇంకా పైకి వచ్చేయడమే. మనం బోరేసినప్పుడు పోయింది. మన చెట్టుకి అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆ చెట్టు పోయింది మమ్మీ. మనం అన్ని కాపాడు పట్టేదిగా అయిపోయింది అది. ఆడ ఒకటి ఏదైనా మంచి ఫ్రూట్ తేవాలి. అయితే ఒకరు కామెంట్ పెట్టారు, ఇగో మొన్న అమ్మ మామిడికాయలు తింటే అట్లా అన్నావు, అందుకే చెట్టు పోయింది, కర్మ వదలదు అందుకే చెట్టు చచ్చింది అని చెప్పి. అసలు మానవ మాతృలు పోల్చరు ఈ పోలిక. మీరు మూర్తులు అనుకుంటా, అందుకే పోల్చిరు. హైడ్ చేసి పడేసిన. అసలు నా వీడియోస్ వీళ్ళు చూడొద్దు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి. లేకపోతే కాయలకి దానికి చెట్టు. ఇప్పుడు ఎవరన్నా ఒక మనిషి ఏదన్నా అంటే వాళ్ళు చస్తే బాగా చచ్చినట్టమ్మా, తప్పది అనకూడదు. శత్రువు అయినా సరే ముందు వెళ్తుంటే మనం వెనక చూసి ఆనందపడాలి. మనం మాట్లాడకపోయినా కూడా వెళ్తుంటారే పలానోడు కదా, అగో పలానామే కదా, మంచిగున్నారు ఇట్లా అనుకోవాలి తప్ప వాళ్ళు ఏదో అప్పుడు నన్ను ఎప్పుడో ఏదో అన్నారు, వాళ్ళు నాశనం అయిపోవాలి, ఇది చాలా తప్పు. అట్లా మనం పగన చోట ఏడైతే అనుకుంటామో మనకు ప్రేమ ఉన్న చోట తగులుతుంది. అట్లానే మా నాన్నమ్మ ఇట్లా వీళ్ళు మా వాళ్ళు చెప్పారు, నేను అదే భావిస్తాను. అందుకే పగన చోట అసలు అనుకోవద్దు. మనమేమో మన ఇదే మొదలు మళ్ళా చాలా నిన్ననే అమ్మవారికి పెట్టినా నేను కొమ్మలించి పూలు అయితే వాసన ఎంత బాగా వస్తున్నాయో. ఈ మస్తు స్మెల్ ఉంటుంది మమ్మీ. పాత కాలంలో పెట్టుకునేటోళ్ళు మమ్మీ, ఇప్పుడు ఎవరు పెడుతున్నారు అసలు పూలు? బాగా వచ్చేస్తున్నాయి, కానీ ఇంకా ఎక్కువ రాలే మమ్మీ. ఇంకోటి ఏదైనా వెరైటీ ఉంటుందా మీ పూలల్లో? అయితే ఇగో ఇక్కడ ఇట్లా అయింది, బాగుంది మమ్మీ. ఇప్పుడు ఇంత మంచిగా ఆరుగుడు అయిపోయింది. అయితే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం రేగులు వేయించినాం అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా చివర్లో అడుగు పెట్టకు మూసిపోతుంది. ఇక్కడ నుంచి ఇట్లా అక్కడి నుంచి స్ట్రైట్ వేపియాలి మమ్మీ, ఇట్లా కిందికి స్లోప్ కాదు, ఇట్లా వేపించేసి కర్రలు పెట్టాలి. కొంచెం స్లోప్ అంతే, కొంచెమే మమ్మీ. ఇంకో ఈడొక పోలు, ఆ చివరి ఒక పోలు, 4 పోల్సే రావాలి మమ్మీ. 4 పోల్స్ దానిపైన 3 వస్తాయి. ఇగో ఈడొకటి, ఆడొకటి, ఆడొకటి, 3 వస్తాయి. వీటిలో 3 అంటున్నా మమ్మీ, నేను 2 అంటున్నా. 3 రాని నాన్న దగ్గర అంటే అది వెయిట్ ఏమి ఉండదు కా పైన. 3 ఏం అవసరం మమ్మీ? అవును, 2 అయినా సరిపోతాయి. ఇప్పుడు వెయిట్ ఉంటే 3 కావాలి. ఇప్పుడు 2 ఈడొకటి ఆడొకటి 4 పిల్లర్స్ వేసి మమ్మీ. సేమ్ ఆ గోడ లెవెల్ ఇట్లా ఒక రేక్ వేసినాం అనుకో, దీంట్లో మనము మస్తు స్పేస్ ఉంటుంది. ఇక్కడ
వర్షం పడ్డా కూడా అవేమి వాటికి ఏం తడవదు. ఇంకా మా పిల్లలు వచ్చినా కూడా మంచిగా ఇటు కింద ఆహ్లాదంగా ఆడతారు. రేపు గొర్రె పిల్లలు మేక పిల్లలు అంటే ఇట్లా పెట్టుకోవచ్చు. మనం కూడా కూర్చొని కొంచెం ముచ్చట్లు చెప్పచ్చు, చెప్పుకుంటూ కూర్చోవచ్చు బోర్ దగ్గర కాబట్టి. అట్లా ఆ బోర్ కాడ అట్లా ఇగో ఈడ కూడా కట్టించేస్తాం. దీనికి కూడా దీనికేమో మరి పెద్దగా కాకుండా కొంచెం ఓన్లీ బోర్ వరకు, అది కొంచెం అది సేఫ్టీగా ఉండడం. 1 feet 10 feet 1 feet ఇగో ఇక్కడ వరకు పెట్టించేద్దాం. ఇక్కడ వరకు పెట్టిద్దాము. మొత్తానికి మన ల్యాండ్ లో 2 బోర్లు కూడా అవసరం లేదు. కెమెరాస్ ఉన్నాయి, మనిషి ఉన్నాడు. మనీ ప్లాంట్ చేయడం ఎంత అంతకుముందు మనిషి లేడు కాబట్టి కెమెరాస్తోనే ఉన్నాం కాబట్టి. అవును కానీ తమలపాకు వచ్చిందిగా ఈ మట్టి పడి అయినా ఇంకోటి పెట్టినాం కదా ఆడ. ఎలిఫెంట్ ఆకులు లెక్క, ఎలిఫెంట్ చెవులు లెక్క మనీ ప్లాంట్ చెట్టుకు మొత్తం పోయిన తర్వాత అవుతుంది. కరివేపాకు కొంచెం వేసుకుంటా. కరివేపాకు చెట్టు అయితే మంచిగా వచ్చింది. పక్కన నుండి తీసేసినావా కొమ్మలు కాదమ్మి, పక్కన ఇంకో చెట్టు అది వస్తా ఉండే కామ్మే. ఏమో నేనైతే తీయలే, మరి అదే పోయిందో లేకపోతే కోటకి తీసేసినట్టు. కరివేపాకు చూడండి ఎంత బాగుందో అసలు. ఇవి తెంపితేనే మస్తు వాసన. అది ఇంకా పెద్ద మానవాళ్ళం చెట్టు, మానకి గుబ్బురు గుబ్బురు రావాలి, కాయాలి కాయాలి. ఆహా ఇదేంటి గమ్మత్తుగా ఉన్నాయి 2. మంచిగా కూర్చొని ఇక నేను చెప్తుంటే నా కొడుకు స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఈ లస్సీ పోసుకున్నాను. కరివేపాకు ఎంత బాగుందో, కానీ తెంపుకొని వస్తేనే మస్తు వాసన వస్తుంది. ఎంత బాగా వచ్చినాయి వాసన. పామ్లాండ్ అంటే పామ్లాండ్ తెంపగానే ఎంత వాసన అసలు. ఇదేంటిది చెట్టు కింద కూర్చొని తింటుంటే రెట్టలేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది అని అంటారు. ఒక్కొక్కరికి ఏమంటారా స్వామి ఆ మంట? ఎప్పుడన్నా తిన్నారా మీరు? కమ్మగా ఉండేనా? అట్లా రెట్టలేస్తే తిన్నోళ్ళే అట్లా మాట్లాడతారు కమ్మగా ఉంటుందని. అయినా నిజానికి చెప్పాలంటే ప్రకృతిలో పక్షులు పోయినా కూడా కమ్మగానే ఉంటుంది, వాటిని తిన్నా కూడా. సిటీలో కొన్ని రెస్టారెంట్లలో కొన్ని వంటలు అడ్డమైన తిండి కంటే పిట్ట రెట్టనే కమ్మగా ఉంటుంది. ఎంత బాగా పెట్టి పుట్టాలి, రాసుకోవాలి ఇట్లా బతకాలంటే. మన వాళ్ళు అంటారు అబ్బా ఎంత మంచిగుందమ్మా అని. నిజంగా ఇది లస్సీ, ఇందులో క్రీము, కర్డ్, స్వీట్, ఇంకా ఈక్వల్ చేసేసాను మరి కొంచెం కొంచెం పోసి తీసేసిన. మీరిద్దరు తాగిరా అబ్బా కూతురు? నేను నా కొడుకేది. నువ్వు వద్దామా పెద్దది? పెద్దద్దాం, నేను తాగినా అమ్ముతాను. చల్లగా ఏసీ గాలి ఉన్నట్టే. ఇంకా మరీ ఏదైనా చల్లగా తీసుకొని తాగుతున్నాం అనుకో, ఆ చల్ల గాలికి కడుపులో చల్లగా పోయేదానికి నానా వచ్చి దబ్బ దబ్బ నువ్వు వంట చేస్తుంటే నేను చూపిస్తా. చేసేస్తా. ఏం చేస్తున్నావు అక్క? చికెన్ ఫ్రైయా? బా చేసుకుంటూనే తినచ్చు అక్క. తినచ్చు. నేను దబ్బ చిటికలా చేసేస్తా. అక్క
అక్క ఫస్ట్ చికెన్ వేసిందంటే కొంచెం వేస్తున్నావు అది చికెన్ ఫ్రైలో మంచిగా చేయక ఇప్పుడే టేస్ట్ చేసుకుంటుంది తింటాం. సూపర్ గా చికెన్ ఎట్లా అయిపోతుంది అల్లాడిపోయేటట్టు చేస్తా చూడు నువ్వే అంటే అల్లాడిస్తుందంట చికెన్. ఇదో ఆ చికెన్ స్మెల్ ఏమో కానీ స్టార్టింగ్ వేసే వీటి స్మెల్ మాత్రం అసలు ఇంకెక్కువ ఆగలేటట్టు చేస్తాయి అక్క. అవును ఇగో నన్ను కరివేపాకు భలే ఉంది ఫ్లేవర్. మన చెట్టు రా ఫ్రెష్గా ఇప్పుడే చెప్పుకొచ్చిన ఆమ్లెట్లు వేద్దామని. అవి బిర్యానీలు ఆమ్లెట్లు బయట కూర్చొని దావతులకి వండుకుంటుంటే ఉంటుంది చూసాక టెంట్లు వేసుకొని అందరు చుట్టాలు అందరు ఒక దగ్గర ఉండి ఏదో ఊర్లోకి పోతే చుట్టాలు అంటారు కానీ మనకి తాత చచ్చిపోయినప్పుడు రారు. మాదేంద్ర అంటే మాది ఇంత దూరంలో ఉన్నాం మేము. ఊరికి ఊరుకుంటూ వస్తారు. ఇంకేదైనా పెద్ద ఫంక్షన్లు ఉంటే తప్ప. వేసినా చికెన్ వేస్తాము. అయితే విరగదించేటట్టు కావాలన్నా చుట్టాలు నా బిడ్డ వంట చేసేది మీరు చూస్తూ ఉండండి. నేను 4 మా వాతావరణం కూడా చల్లగా ఉందా మమ్మీ? బయట అంత ఎండ ఉంది, ఇక్కడ చెట్టు కింద ఇంత చల్లగా ఉంది. మరి నేను చెప్పేది వర్షం పడుతుంటే గాలి ఎట్లా వస్తుందో అట్లే ఉంది మమ్మీ. కానీ అది కూడా ఎండ ఎక్కడ వర్షం పడుతుంది. మీకు చుట్టాలు లేరా చుట్టాలు రారా అంటే చుట్టాలు లేకుండా ఆకాశం నుంచి ఎవరు ఊడిపడరు. మేమేం అనాథలం కాదు. అనాథలు అంటే దేవుడి పిల్లలు అనొద్దు అనాథలని. కానీ చుట్టాలు పక్కన లేకుండా ఎవరు ఊసిపడరు. ఇప్పుడు అమెరికాలో ఉంటారు ఒక ఫ్యామిలీ. చుట్టాలు లేరని ఎవరన్నారు మమ్మీ నీకు? వాళ్ళకి లేనట్ట. మన ఇంటి పేరు ఏంది? మన ఇంటి పేరు ఏంది మమ్మీ? మరి ఎంతమంది ఉంటే మమ్మీ అది మన పేరు తెలియని వాళ్ళు లేరా? నీకు ఎంతమంది ఫోన్ చేసి ఎంతమంది అడగలే? నాకు 1000 మంది. మనం అందరిలో ఏదో గుంపుల గోవింద లాంటిది కాదు కదా. మనకు మస్తు కాందాన్ని ఉన్నా కూడా కొంతమంది దూరం. వాళ్ళందరూ కూడా నన్ను కలిసి వచ్చినా కూడా అందరికి ఇష్టం ఉండదు వీడియోలలో పెట్టడానికి. మా వాళ్ళు వచ్చినా కూడా నాకు 2 ఆడపిల్లలు, మావ, నాకు 3 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు, మంది చిన్నాయిళ్ళు, మా నాయన, 4 పెద్దాతలు, చింతాతలు, మా ఊరు కోడూరులో అంతా. ఇప్పుడు నా బిడ్డకు ఉంది వాళ్ళ ఊర్లో వాళ్ళ వంశపు వాళ్ళు 40 ఇంట్లో ఏమో. మా వాళ్ళు అయితే 50 ఇంట్లో దాకా. నాయన వంశపు వాళ్ళు అయితే మా మామయ్య ఊర్లో 4 ఇల్లులు ఉన్నాయి తెలుసు. వాళ్ళ పెద్ద తెలియదు. మా మామ రామయ్య, లక్ష్మయ్య, చంగలరాయుడు, సుబ్బన్న. మా మామ నలుగురు అన్నదమ్ములు. మాకు 4 ఇల్లులు ఉన్నాయి ఊర్లో. ఇద్దరు మా మామ, మాకు 2 ఇల్లులు ఉన్నాయి. అందరూ విలేజెస్ లో ఉంటారు. అందరూ ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని మానుకొని అంత దూరం ఛార్జీలు పెట్టుకొని వచ్చి ఇక్కడ మన దగ్గర ఉండరు. ఇగో పెళ్లి, నా బిడ్డ పెళ్లి ఉందా ఇట్లా పెళ్లికి, లేకపోతే ఏదైనా పెద్ద ఫంక్షన్ చేసుకుంటామా అట్లా ఏదో పెద్ద ఈవెంట్ కంటే వస్తారు తప్ప చిన్న వాటికి ఇగో వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. వ్యవసాయాలు పెద్ద మమ్మీ మనోళ్ళలో ఫేమస్ సెలబ్రిటీలు మనోళ్ళలో ఉండేవాళ్ళు అయితే చెప్పు మమ్మీ. నువ్వు అంటావు మా చిన్నాయన ఇట్లా అవుతాడు, ఆ వరుస అవుతాడు, ఈ వరుస అవుతాడు, సినిమాలో ఎవరు ఉన్నారు అవన్నీ ఇంత ఇగో చెప్పుకుంటే అదేదో అంటారు చూడు శాస్త్రంగా. ఆ మొగల్ రేకుల సీరియల్ కూడా నందిని నాయుడు, దాసనారాయణరావు, మా పెద్దాత, మా పెద్దనాయన ఇట్లా ఏదో కొన్ని ఇట్లా అంటుండే చిన్నప్పుడు వాళ్ళు. అయితే పల్లమాల సుధాకర్ పెద్దనాయన అవుతాడు. ఆ ముందా ఎవరు సరోజిని నాయుడు మా రిలేటివే. నెల్లూరులో మా చెల్లె వాళ్ళు అందరూ అంతా ఇట్లా ఉన్నారు. ఎక్కడో అక్కడ ఉంటారు కానీ పెద్దది ఇప్పుడు గృహప్రవేశం ఉందా అలాంటి వాటికి వస్తారు. పెళ్ళిళ్ళు ఉన్నాయా అలాంటి వాటికి వస్తారు. ఎంగేజ్మెంట్లు ఇప్పుడు నా కొడుకు పిల్లలు చూడండి పోవాలి. మా వాళ్ళు వస్తారు 10 మంది. పోతాం చూస్తాం ఇట్లా. అలాంటి వాటికి అంటే వీటిలో మనం ఖచ్చితంగా ఉండాలి అంటే అలాంటి వాటికి ఉంటాం. కానీ దూరభారం ఉన్నప్పుడు ఊరికి అడుగడుకు పోవాలంటే రావాలంటే అవ్వదు. పొద్దున పోయి సాయంత్రం ఉండేది అయితే వస్తారు ఎవరైనా. ఫోన్లలో కాంటాక్ట్లలో ఇట్లా ఉంటుంటాం అందరం ఎవరైనా సరే. అంతేగాని ఎప్పుడు నువ్వు నీ బిడ్డనే అంటే నేను నా బిడ్డగా నువ్వు వస్తావా రా నువ్వు కూడా పెట్టుకుంటాను. అమ్మ కూడా పెట్టుకొని చేసుకుంటుంటా అన్నిటికీ. ఎందుకు చేసేది ఫ్యామిలీ లేకుండా ఎవడు ఉండడు. ఫ్యామిలీ లేకుండా ఎవడు ఉండడు. ఆకాశం నుంచి చెట్టుకు పుట్టుకించి రాలి పడరు మనుషులు, మానవ ముద్రలు ఉంటారు. మస్తు మంది ఉంటారు. ఎక్కడోళ్ళు అక్కడ ఉంటారు. వచ్చేటోళ్ళు వస్తుంటారు, పోయేటోళ్ళు పోతుంటారు. ఇంకోటి ఎవరు బతుకులాలవి. కరోనా టైంలో ఎవరున్నారు సస్తే ఎత్తేసే నీకు కూడా లేకుండా ఒకటే ఫ్యామిలీ వాళ్ళే ఇట్లా
కొన్ని కరోనా అయితే చాలా నేర్పించింది. ఇంకోటి అయినోళ్ళు పోయినోళ్ళు అనుకుంటాం కానీ బతికే వారం లేరు, లేకపోతే ఏడవలేరు, పెట్టలేరు, పీకలేరు. ఇగో ఇట్లుంటాయి కథలు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక మాట అట్లా అనద్దు. ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా, ఎన్ని గొడవలున్నా ఏమున్నా ఫంక్షన్లలో కలుస్తారు, మళ్ళా పోతారు. ఎవరు బతకాలదే, ఎవరు బతుకుతారు వాళ్ళదే. ఇంకా ఆ విషయాన్ని పక్కన పడేస్తా. ఇంకా మంచిగా ఫ్రీగా రిలాక్స్ అయిపోతా. ఒక రోజు ఈ రోజే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే ఎవరికి ఓటేస్తారట? సర్వే 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 వాళ్ళు అడుగుతున్నారు అట్లా ముందు అంటే వాళ్ళు ఒక సర్వే చేసుకొని ఇప్పుడు ఎలక్షన్ కి పోవాలా వద్దా? నిజం చెప్తారా ఎవరన్నా? నిజమే చెప్తావు. నువ్వు చెప్పవా? నువ్వు చెప్పవా? ఆమె ఇప్పుడు చెప్పనులే, చెప్పాల్సినప్పుడు ఇక నా పిల్లలకి అట్లా ప్రేమ ఏం చేస్తావు? అట్లుంది. ఏదన్నా అంటే చూసేటోళ్ళు నువ్వు వేరే పట్టులో కనీసం నీ పిల్లల్ని నువ్వు వేయలేకపోయినావు, ఇంకేం వేస్తావు అన్నట్టు అంటారు. అందుకే అనకండి. అయితే నా బిడ్డ చికెన్ అయితే ఓ రేంజ్ లో అల్లాడిస్తుంది. ఇగో చూడండి. అబ్బా ఇందులోనే అన్నం వేసుకుని కలుపుకొని తినాలి. బిర్యానీ చేస్తాను. ఇల్లు పోతున్నావు అమ్మా? కూర చేస్తున్నా. కాదు ఫ్రై అంతా ఎగిరిపోతుంది మమ్మీ. అమ్మ నా బిడ్డ అయితే అట్లుండేందాక అయితే నిన్న ఒక డైలాగ్ వస్తే లావెండర్ లావెండర్ ఏమన్నాయిందాక అన్ని వేసుకున్నావరా చికెన్ 25 ఏళ్ళు వేసుకున్నా అని చెప్పి ఏదో డైలాగ్ పెడితే అమ్మ ఏంది అట్లా మాట్లాడుతున్నావు అని. ఇగో నాకు 14 వెళ్ళి 15 అవ్వగానే నాకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత నేను తెలంగాణలో ఉన్నా. కొంతమంది ఏమంటారు రాయలసీమ అంటారు, మీ ఆశ మొత్తం తెలంగాణనే. తెలంగాణే ఉంటుందిరా. 15 ఏళ్ళకే పెళ్లి చేసి పంపించారు. రాయలసీమ అంటే అమ్మగారిది. అక్కడికి వెళ్ళినప్పుడు మన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆడ 15 ఏళ్ళు నేర్చుకుంటే ఈడ మా మమ్మీ ఇప్పుడు 44 ఏళ్ళు. 14 ఏళ్ళు తెలంగాణ. మరి 30 ఏళ్ళలో వచ్చిన భాష ఎక్కువ వస్తుందా, 15 ఏళ్ళలో వచ్చింది వస్తుందా? మరి 30 ఏళ్ళు ఇంకా మాదంటారా? మేమైతే ఇక్కడే పుట్టిన వాళ్ళం. అయితే 30 ఏళ్ళ నుంచి నన్ను కూడా పెట్టిరు మమ్మీ. మీరు మొత్తం పక్క తెలంగాణ భాష మాట్లాడుతారు కానీ ఏపీలో ఉంటారు ఏంది అసలు? తెలంగాణలో ఉన్నాము. ఇంకోటి నేను నా అమ్మగారు రాయలసీమ. అక్కడక్కడ కొన్ని వర్డ్స్ అవి ఉంటాయి. ఎందుకంటే మాతృభాష అనేది చంపినా కూడా ఏడో ఒకటి ఏదో అంటారుగా, దెబ్బ తలంగానే అమ్మ అని ఎట్లా ఉంటామో అట్లనే మాతృభాషలో ఏదో ఒక వర్డ్ అయితే మనకు వచ్చేస్తుంటది. సేమ్ నాకు అట్లనే. నాకు పెళ్ళైనాక ఇక్కడ ఏంటంటే ఇట్లా ఏదైనా ఇట్లా కొంచెం ఫ్లోలో అన్ని నార్మల్గా మాట్లాడేస్తుంటాం. ఇది భూత గీత అన్నట్టు ఏం లేదు. నా అల్లుండి మా పిల్లల్ని అరే వాడుకోబెట్రా అది అని ఏదో ఇట్లా అంటే ఇక్కడ వాతావరణం అట్లా ఉంటుంది కదా, నేను అట్లనే అన్నా. అట్లా కొన్ని కామన్ వర్డ్స్ అట్లా వచ్చేస్తాయి. నేను ఏదో పెద్ద అర్థార్థాలు మాట్లాడను. సో అట్లనే తప్పుగా కూడా తీసుకోకండి. మామూలుగా వేరే వాళ్ళకి అది అట్లా అనిపిస్తుండొచ్చేమో కానీ మాకైతే కామన్ వర్డ్స్ కొన్ని కామన్గా వాడుతుంటా, వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా. అంతే, అది పెద్ద లాజిక్లో తీసుకోవద్దు వాటిని. ఇక నా బిడ్డ నీళ్ళు పోసి ఇదంతా స్టార్ట్ చేసింది. నేను ఆమ్లెట్కి రెడీ చేస్తాను. అయిపోయిందమ్మా తింటున్నావు? ఏది టీ ముక్కలు? నా బిడ్డ ఫ్రై, చికెన్ ఫ్రై సూపర్ ఉంది. ఆకలితో ఉండి పప్పి నువ్వు పోయి ఇంకోటి అంటే నాన్న దబ్దబ్బా నీ బిర్యానీ ఎప్పుడు చేస్తావురా? ఇన్ని పుల్లలు తెచ్చుకోపో. ఆడనకుండా ఉండుంటే నేనే చేసి పడేసి మమ్మీ. అవునా? అదే చేస్తా అంటుండు. నాకేమన్నాడంటే మమ్మీ ఆ బిర్యానీ చేద్దాము, ఇది ఇటు చూడండి ఎంత మంచిగా అయిందో. చికెన్ కు ఫ్రై ఇంకా నీళ్ళు ఎగిరిపోవాలి. నాన్న 2 ముక్కలు ఇరా నాన్న. వేస్తాం అరిటాకులో అరిటాకు చాకు ఉందిగా నీకన్నా కరెటాక్ చాకులు కట్ చేయమ్మే. చాక్ చిన్నవి లేకుండా ఉంటే మడతాయి. చిన్న కట్టెలు కొన్ని తెప్పి కొట్టేకొని నాన్న కొన్ని చిన్న కర్రలు తెచ్చున్నాను. కర్రలు లేవా చిన్నవి? కర్రలు కొన్ని చిన్న కర్రలు తెచ్చియాను. పొయ్యిలోకి కట్టలు తీసుకురా. అబ్బా
ఇంట్లో మా డాడీకి ఇష్టమైన ముక్కలు, నాకు ఇష్టమైన ముక్కలు, మా మమ్మీకి ఇష్టమైన ముక్కలు. సరే మీ డాడీకి ఇష్టమైన ముక్కలు ఏవి చెప్పు, నాకు ఇష్టమైన ముక్కలు ఏవి చెప్పు. అందరికి అన్ని కామన్ ఇష్టాలే మమ్మీ. మా తమ్ముడిది ఒక్కడే ఈ మధ్య పెద్ద సోకొచ్చింది, అందుకే చెస్ట్ పీస్ తప్ప ఇంకోటి తినా. ఎందుకు అంత లేదు? ఇన్ని రోజులు కూడా అంతే, ఇన్ని రోజులు కూడా అంతే. కానీ చికెన్ స్కిన్ పీస్ ఉంటే కూడా పంది తిన్నాడు తింటాడు. ఇప్పుడు తినట్లేవుగా, ఇందాక తిన్నా. నేను తిన్నాక ఇంకా నీకేం దొరుకుతాయి పాటు. ఆడ తిన్నాడు ఆ స్కిన్ పీస్. ఆల్రెడీ అయిపోయిందండి గట్టిగా, కాకపోతే ఇంకొంచెం గట్టిగా అవనిద్దాం. ఇట్లుంటే కొంచెం గ్రేవీ లాగా తినేయచ్చు కూడా. కొత్తిమీర ఇస్తాం, కొంచెం వేద్దాం. అమ్మా కట్ చేసేనమ్మా, అట్లే ఉందిగా అమ్మా, వేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేసినావు అంటే నేను రెడీగా ఏం రెడీ లేదు, ఉంది. అది పెట్టు, నువ్వే నేను చెప్తా నీకు. పెట్టే అది పెట్టేసే. పెద్ద బ్రహ్మ విద్యనా? కనీసం ఇంచున్నా ఇంచుతలేదు నా బిడ్డ. దీని మూత ఏంటి మమ్మీ? మూత. ఈరోజు నాకు తినేది అదృష్టం, వండేది లేదు. ఇగో నా ఫేవరెట్ ఇది. అదే తీసుకుందాం అందరం. అమ్మ ఒకటి తినేసి పచ్చికున్నప్పుడు తిన్నాం. మంచిగా నాకు డాడీ ఉందమ్మా, ఇందులో ఇంకో పీస్ ఉంది మమ్మీ. చికెన్ కూడా వేసినాం కాక. మంచిగా అన్నం కలుపుకొని తినేసిన నేను మా డాడీకి పెడతా. ఇంకో ముఖ్యంగా ఇది కూడా మా మమ్మీకి ఇష్టమైన పీస్, అది నేను లేపేస్తా ఇప్పుడు. ఇది కూడా మస్తు ఇష్టమైన పీస్ నాకు. ఉప్పు కారం అయితే భలే వేసింది. బయట ఊర్లలో వండుకున్నట్లేదు మమ్మీ, ఇక్కడ వండేటివన్నీ మారిపోతుందేమో. మస్తు టేస్ట్ మా, మస్తు అంటే మస్తు టేస్ట్. పప్పి ఆ పక్క అంటే నన్ను అవి తీసుకురాపో, తీసుకొచ్చి. ఇది ఆపేయాలి మమ్మీ. ఇంకా పుదీనా ఏమన్నా కావాలన్నా? ఇంకేమొద్దు మమ్మీ. అయిపోయిందా? ఆపేస్తేనా? పెట్టేసిన మా పన్నీర్ బిర్యానీ రెసిపీ అయితే స్టార్ట్ చేసేసిన. మా మమ్మీ ఒక పక్క చెప్తాడు, ఒక పక్క నేను చేసేస్తాను. మమ్మీ ఏం చేయాలి మమ్మీ? నూనె పోసేసి ముందుగా కొంచెం ఉంచు, కొంచెం కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నూనె పోసుకున్నా. ఆ పన్నీర్ ఇస్తే నేను కట్ చేసేస్తాను. పన్నీర్ నువ్వు కట్ చేద్దు కానీ ఇగో ఈ ఉల్లిగడ్డలే ఇంతేనా? చాలు చాలు, నాకు ఆమ్లెట్కి ఉల్లిగడ్డ లేకుండా చేసిరుగా. అది ఇప్పుడే కాదు నాన్న, ఇగో ఈ టమాటాలు వేసేసి కలబెట్టు. అది నువ్వు ఓపెన్ చేయకుండా నేనే కట్ చేస్తాను. ఎందుకు ఇంత కట్ చేస్తావా? ఏం చేస్తాడు మరి చేసుకొని. అబ్బా మన స్టైల్ ఇంకేమన్నా మన స్టైల్ అంటే ఛాలెంజింగ్ కూర్చోం నేను మమ్మీ చెప్తున్నా. నా స్టైల్ పన్నీర్ బిర్యానీ. ఎవరు తిన్నారు? మా తమ్ముడు తప్ప. అదే మీరు బ్యాచిలర్స్ అయితే ట్రై చేయరు, ఇంట్లో వాళ్ళు అయితే చేయకూడదు. అల్లం ఇగో ధనియాల పొడి, ఇంట్లోనే గరం మసాలా గవిగి ఉన్నాయి వేసేసాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి
బిర్యానీలు వేసేటివి నువ్వు అంటావు కదా ఇప్పుడు ఇవ్వద్దు మమ్మీ అని. అమ్మ ఎన్ని గనం ఇచ్చిందిరా మమ్మీ. అంతగానం కలబెడుతున్నావు, కలిపి పేస్ట్ చేస్తావా? మంచిగా వండుతున్నా అని తెలియదు. ఆ గిన్నె చటాకుంది. నీ గిన్నె నీ గంటి కేజీ ఉంది. పెద్ద ముక్కలు 4 ముక్కలు. ఎన్ని ముక్కలు వేస్తున్నావు? పొడుగు చేసేస్తలేవు. ఓకే రైట్ చాలు. నాకు తెలుసు అది తెలియదు. చాలే. చూసినా ఇట్లా మన స్టైల్లో ఇది. అబ్బా 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 అబ్బా. మనం వింతగా కట్ చేస్తున్నాం అనుకోకరి. నువ్వు అడిగి మనిషి అని తెలుసులే వాళ్ళకి. ఈడ ఏం ప్లేట్లు సదుపాయాలు లేవు. నువ్వు ఎప్పుడు అనేటట్టు అనరాదరా గెతలేవని ఈడేం గతి లేక మా మమ్మీ ఏం పెట్టక. చూడండి ఇంతకంటే మనం ఇంకా ప్రొఫెషనల్ గొరగట్ చేస్తారు ఎప్పుడు. మా మమ్మీకి ఏదైనా పెద్దగా ఉండాలి కదా, అందుకే మా మమ్మీ కోసం మాస్టర్ షెఫ్ కానీ అయిపోయింది. ఉప్పు కలబెట్టాలి. ఉప్పు రేపు అంతగా ఉప్పు కషి మీద అయితే ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయితే నీకే. చూద్దా ఇవి కొన్ని వేసిన ఇవన్నీ పట్టుకుంటే అబ్బా పన్నీర్ ముక్క ఇచ్చే రాదురా తింటా. అదేదో మా అక్క వీడియోలో లాగా నువ్వు ఇస్తా అని అనుకోలేదురా నేను ఇస్తావని. అది తీసుకో కుక్కర్ తీసుకో చెప్తా. కాలుతా లేదురా కుక్కర్ మష్బోగ్స్. కాలేకపోయినా బాగుందని నువ్వు ఎట్లా చెప్తావు, కాలేదనే చెప్తాను. చూడు ఆ పని నువ్వు చేయలేవని మమ్మీ పోసింది. చల్లబడిపోయింది ప్రకృతి కూడా కప్పలిస్తుంది. అప్పి ప్రకృతి కూడా విలపి. అయితే ఈ వీడియో నాతో చేసుకుంటే ఈ వీడియో జర మంచి క్రేజ్ ఉంటుంది అని చెప్పి మా మమ్మీ చేసి మా మమ్మీ దాంట్లో పెట్టుకుంటారట. దాంట్లో పెట్టుకుంటే దానికి లేదు. అబ్బో పెడితే ఏదో పెద్ద వ్యూస్ వస్తున్నట్టు. ఈ మధ్య ప్రమోషన్ లో కూడా నన్ను వాడుతున్నారు. అన్నిట్లోనే అదే క్రేజ్ అంతా మా మమ్మీదే మాట్లాడు. నాకు మాత్రం మళ్ళా వాడిని మేము అంటాము మాటలు. ఆహా ఏం గుమ్మలు ఆడిపోతుందిరా. అబ్బే నువ్వు చేసిన బిర్యానీ పక్కన ఇటుక బట్టి వాళ్ళకి కూడా వచ్చి కొట్లాడుకుంటున్నారంట. అటు పెట్టు అటు సైడ్ ఫస్ట్. కుక్కర్ మూత కూడా పెట్టరాదు కానీ బిర్యానీ చేస్తాను వచ్చిండు పెద్ద. ఫస్ట్ విజిల్ లేపు, విజిల్ ని లేపు తిప్పురా, గ్యాస్ పట్టేసి ఉంటది. పట్టదులే తిప్పు. నువ్వు ఇరిగిపోయి కదరా ఓర్ని పాసుకోవాలా. కొంచెం ముందుకాను చూడండి. ఇప్పుడు నేను అన్నా చూడు, ఇగో అట్లనే అప్పుడప్పుడు కొన్ని మాట్లాడుతుంటాయి మాతృభాషలకి. మొత్తానికి అయితే పన్నీర్ బిర్యానీ చిటికలో చేసేసినావా? ఇంకో చిటికి నీ పక్కన 2 షెఫ్లు కూర్చుంటే గానీ అవ్వలేదు నీకు. కట్ చేసి ఇచ్చుడు నేను. ఇగో పప్పి బియ్యము ఇంకొన్ని అది చాలదు. నేను ఎందుకంటే అక్క చేసి చికెన్లో తిందాం అనుకుంటున్నా. ఇగో ఒకసారి నీళ్ళు పోసి కడిగేసి దాని నిండా నీళ్ళు నింపు పెట్టేద్దాం దాని మీద. లేదా కుక్కర్లో వేసేద్దాం, రైస్ కుక్కర్లో దీని మీద వేసేద్దాం. నిన్న దాన్ని కడిగేసి దాని నిండా పోసుకొని రా. ఇదేంది ఒక విజిల్ వచ్చిస్తే అయిపోతుంది. అయితే ఇప్పుడు మన స్పెషల్ ఐటమ్ నాకు ఒక గిన్నె కావాలి కదా, ఒక చిన్నది. అది ఒక గిన్నె బట్టు మమ్మీ లేదమ్మా. నా బిడ్డ చూసి ఎట్లా కింద కూర్చునిందో. కిందనే ఉత్తమం అనుకున్నదంట. నేనేమో మంచిగా ఈ గద్దె అమ్మవారి దగ్గర గద్దె ఏంటిది మన
నాకు ఒక గంట అన్నట్టు, మా అమ్మకి నాకు అన్నట్టు మంచిగా నాకైతే కుదురుగా ఉంది ఇక్కడ కూర్చోడానికి. ఇట్లా పడుకుంటే ఈడ నిద్ర కూడా వచ్చేస్తుంది హాయిగా. అయితే నా కొడుకు చేసేది ఆ పన్నీర్ బిర్యానీ అయిపోయే లోపల ఒకటే విజిల్ కదా, ఒక విజిల్కి అయిపోతుంది. ఈ లోపల మనము ఆమ్లెట్కి రెడీ చేద్దాం. అన్ని గుడ్లు వేస్తావా మమ్మీ? ఇగో మమ్మీ నువ్వు ఏ గుడ్డుతోనైతే కొడతావో ఆ గుడ్డు పగులుతుంది తెలుసా మమ్మీ? అవునా? ఇగో ఇంకో చూసినా మమ్మీ, కింద గుడ్డుతోనే కొట్టినావు. అది మనం కింద గుడ్డుతోనే కొట్టినావు. ఎందుకంటే ఇగో కింద వాళ్ళంటే ఇట్లా వాళ్ళకి కొట్టచ్చు. నువ్వు అట్లా ఇప్పుడు పైదే వాళ్ళకి కొట్టావు మమ్మీ. పైదే వాళ్ళకి కొట్టి సరే. గడ్డి గుడ్డిలో పడ్డది. ఇగో మళ్ళీ పైన పలకొట్టినా అట్లా అని చెప్పి అన్ని గుడ్లు వేస్తుంది మమ్మీ. మళ్ళీ పైన గుడ్లు పైన పలకొట్టినా. టెక్నిక్ ఏమనుకున్నావురా? ఏమనుకున్నావు? మమ్మీ ఒక రోజు గుర్తుందాక ఏనుగు కూడా తొక్కలేదంట, పుచ్చుక్కని వగిలే అది. అది మమ్మీ ఇట్లా పెట్టి ఇట్లా వత్తితే ఏనుగు దొక్కినా వగలదు అని చెప్పి చిన్నప్పుడు అనేది కా మమ్మీ. నాటుకోడి గుడ్లు ఇగో కరెక్ట్ గా మధ్యలో ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి. ఆల్రెడీ నేను చెప్పిన మమ్మీ, నేను ఆల్రెడీ చేసి పిసికేసే ఆ సామెత. అదే పెద్దోళ్ళు చెప్పిన సామెతలు ఇట్లుంటాయి, అన్నీ కరెక్ట్ ఉండు, కొన్ని కరెక్ట్. చూసారా ఏంట్రా గుడ్డు నువ్వు చేసిన పనికి ఇక మా వాడు వలకొట్టినట్టు వలకొడతా, ఈ వాడు ఇట్లా వలకొడతా. అది ఎవరి వల్ల కాదు, ఏంది పెచ్చు ఇదేంది పెచ్చులు పడకుండా, పెచ్చులు పడకుండా అవి చూసినా మమ్మీ వస్తలేదు చూసినా మమ్మీ, అవి చూసినా మమ్మీ. అది ఓన్లీ ప్రొఫెషనల్ నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. చూడు ఇప్పుడు నేను ఏది కొడుతున్నా చూడు, ఇది పగులుతా లేదా ట్రై చేస్తా. క్యాచ్ అయ్యా మమ్మీ నువ్వు పట్టుకుంటా. మరి అంత గుడ్ల షాపులు ఉండి గుడ్లలో ఉంటే గుడ్లని ఇంత వేస్ట్ చేస్తారా? ఇప్పుడు వాళ్ళు చూసేది అదే, అంత విలువ లేకుండా అంటారు. ఇగో చూడు ఎడు చూడు, చీయంది చీ తింటలేవు, ఇట్లా వేసుకుంటే పలుగుతుంది గుడ్డ. అక్క కొట్టరాదా మమ్మీ? నీకు కొడతారా? నాకు కొట్టదు మమ్మీ, నీకే కొడుతుంది. అరే ఫేస్ కి ఏదో సీరం వాడుతున్నావు కదా, ఆ సీరం కంటే ఈ ఎగ్ వాడరాదరా మంచిగా అవుతుంది. ₹5 నీదెంత? 5,000. ఇగో అది గుడ్లైతే కొట్టేసిన అదంట. మా అక్క చెప్పిన అన్ని నమ్మకూరి 5,000 పెట్టి సెలబ్రిటీలు కూడా వాడరు, హీరోలు హీరోయిన్లు. ఇది మా అమ్మ స్టైల్ ఆమ్లెట్, అరిటాకుల ఆమ్లెట్. ఇందులో పెప్పర్ వేసిన. మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఆమ్లెట్లు గుడ్లు ఉన్నాయో లేవో కానీ మా అమ్మ అయితే గుడ్లు లేకుండా ఏమన్నా అప్పుడు కూడా డైనోసార్ గుడ్లు ఉండే. ఇగో కొత్తిమీర వేసిన, ఇలా పెప్పర్ వేసినావా? ఇగో ఉల్లిగడ్డ, నాకు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ఉంచకుండానే వేసిర్రు. ఇగో మన చెట్లో కర్రేపాకు, కలేమాక్, దీనికి సరిపడా ఉప్పు తింటున్నావా? అదేమన్నా షోపీస్ ఇగో ఇందులో జర్రంత కారం వేసి ఇట్లా పెట్టేసి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుడే. నేను చేయనా అమ్మే? మమ్మీకి ఏం రావట్లేదు. ఆమ్లెట్లా చాలానా? సరిపోయింది. అయితే ఎప్పుడు నా కారులో డ్రెస్ ఉండదు. అక్క ఈ రోజు ఏమైందంటే జల్బయ్య ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చెప్పగానే గుర్తొచ్చింది. ఒకటి ఎప్పుడు చెప్పలేంది దాచేసిన ఒక ఇన్సిడెంట్ మమ్మీ. ఒకరోజు చాయ్ పెడుతున్నా అక్క దగ్గర,
చాయ్ పెడుతున్నారు నాకు మస్తు జలిపోయింది ముక్కులోకి వెళ్ళి 2 చుక్కలు పడ్డాయి అక్క. ఇగో అయితే ఇగో ఈ డ్రెస్ ఉండే మా నీకు మ్యాచింగ్ ఉంటుందని చెప్పి ఇగో ఈ డ్రెస్ వేసుకొచ్చిన. ఇంకో డ్రెస్ నా బడిలో ఉంటుంది వదిలే ఇక నాకు మామూలుగానే వాడుతుంది. ఇగో దేవుడు నాకు ఇట్లా ఉంది కాబట్టి ఈ రోజు నా కార్ లో నా డ్రెస్ ఉంది. సో డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా బగ్గడ మీరు మొఖాలు. అది కాదు ఓ రోజు వీడు వచ్చి నా గాడికి అమ్మే ఆకలేస్తుంది అక్క సరే ఇంతకన్నా ఇంట్లో అల్లం వెల్లిగడ్డ లేదు అల్లం ఒక్కటే ఉంది సరే అని చెప్పి నోట్లో వేసి నమ్మలేసి అది చూసిన మా తమ్ముడు లొట్టలు వేసుకుంటే తిన్నాడు. ఆ నోట్లో వేసి నవ్వలేదు అదేం పెద్ద వాంతేం కాదులే కానీ నేను మరీ నాదైతే చీమిడే గారి చూసిన ఒకటి అది చెప్దాం అనుకున్నా కానీ ఎందుకులే అట్లా మమ్మీ ఎన్ని వేసిందో మనకు చెప్పకుండా. పిండి విసుకుతా చపాతీలు వేస్తా తుమ్మి ఉంటది అది ఏదైనా వాడి తీసి పక్కకు పడేసాడు. మమ్మీ ఇట్లా కొడతాది చూడు అక్క ఇట్లా బుల్లెట్లు అట్లా బుల్లెట్లు కొట్టినట్టు ఇట్లా కొట్టి ఎన్నిసార్లు కల్పించేసిందో మనకి. ఏది నానా తీసేది ఉన్నాయి అయిపోయింది ఆమ్లెట్ కి చెప్తా నువ్వే నువ్వు అయినా అయిపోయింది నాన్న నువ్వు మనకు అది కాదు పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎట్లుంటో చూద్దాం అసలు ఎంత అద్భుతంగా వచ్చిందనేది చూపిస్తాను మీకు. అది తీసేస్తే ఎట్లా ఉంది అది సరిపోదేమో. ఇది పెట్టేసాను అదే అట్లే పెట్టేస్తే అయ్యేపోతుంది కావమ్మ. అట్లా కాదు నాన్న అమ్మమ్మ అరిటాకులో భలే చేసేది పెట్టినా నువ్వు అన్నావుగా మా మమ్మీ ఆమ్లెట్ నువ్వు చేయాలా నేనే చేస్తాను నా స్టైల్లో. మా మమ్మీ సుఖమిస్తా అన్నావుగా కొంచెం ఆయిల్ ఆగాదు చాలు వంగిపోయి రాదురా ముట్టిని వస్తున్నారా వంగుతా అది స్టైల్ వంగుతా అది ఇగో ఇది పెట్టేసి అయ్యో అరిటాకు ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ అయినాక కదా కడుగుపోనా జల్దీ అగో నీళ్ళు పోయి నాకు డ్రెస్ మార్చుకొచ్చుకోవాలన్నా ఇది బొగ్గు కొడుతుంది. అప్పుడప్పుడు చేస్తుంటే అమ్మ అక్క చెల్లె ఆడవాళ్ళ కష్టాలు తెలుస్తాయిరా బాసాలు చదివితే వంట చేస్తే వేసి పెట్టి దూరపో. ఇగో కలబెట్టి పోసి కలబెట్టినానా కలబెట్టి కత్తాను అది అట్లా కిందికాను చినిగిపోవు తాగు ముదురుతున్నాను వెనకన్నానా పైకిపోతుందిరా చినిగిపోతుంది ఆకు చిన్నగదు చిన్నలే కదా వదిలేసేగా. ఇగో కొంచెం పైన మాడిపోతుంది ఆకు మాడిపోతుంది ఏం కాదు. బయట అవి తీసేయరాదా ఆమ్లెట్ ఎందుకు అంత మంట. ఇగో ఇది మూత పెట్టేసి బయట పెట్టేసి ఒట్టు గాలిపోకుండా అంతే అవతల తీసేయరా అంతే అండి సింపుల్ గా అంతే. మా మమ్మీ అడి మనిషి స్టైల్ అరిటాక్ స్టైల్ ఆమ్లెట్. మా రాముడు దగ్గరకు కూడా వచ్చి అయిపోయాక ఆమ్లెట్ అది ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. పెద్ద తినన్నా నేతులు కొడతావు ఏంటి కాదు ఎన్నడూ లేదు ఈరోజు నా కార్లో బట్టలు ఉన్నాయంటే కారణం ఇదే. ఏదో అనుకున్నా అసలు అక్క ఎన్నడన్నా మ్యాచింగ్ అంటదా ఈరోజు నా బిడ్డ మ్యాచింగ్ అన్నది. అందుకు కారణం ఇదే అంటే మా మమ్మీ ఎట్లాగో గుడ్డు పలగొట్టుకొని పోసుకుంటుంది కాబట్టి ఇట్లా అని చెప్పి చూడండి. అందుకే ఇదైతే భలే ఉందిరా. నా ఫేవరెట్ ముక్కలు అనేది నాన్న ఆమ్లెట్ మాడిపోయేటట్టుంది నాన్న. ఇగో నా బిడ్డ చెప్పు మీద ఇది పడ్డది మూతుకుంటది ఇది తుడుస్తామ్మా కడిగైనా ఎండబెట్టాను ఇస్తా ఎట్లాగ నా డ్రెస్ పోయిందిగా అమ్మా. ఇగో తుడుస్తా నెలకి 30 లక్షలు సంపాదిస్తుంది ఆ చెప్పులు కొనుక్కోలేదా ఏ అంతేనారా
ఇట్లే ఉంటుంది. తిప్పుదాన్ని నువ్వు ఫోన్ తీసుకోపోనా జరసేపు తిప్పుతున్నానా కాకు పెట్టినా ఇట్లా ఉండని ఇంకా మంట వద్దు ఇక అమ్మ ఆడిపోతున్నాం తిప్పాలి ఆగు నువ్వేం తిప్పు కాగు పూర్తి బొగ్గు ఇగో మంట ఇష్టం వచ్చినట్టు పెట్టేసేసే వరకు అది ఖరాబ్ అయ్యేటట్టు ఉంది. అరిటాకులో ఎప్పుడైనా తిప్పు తిప్పేసి ఆకులో వేయాలి. అది అదేనా కాదు అరిటాకు కూడా బొక్క అయిపోయిందేవరా. మరి బొగ్గ అవదా నువ్వు మంచి స్టైల్లో చేయాలి కానీ ఆది మన వాళ్ళ స్టైల్లో చేస్తావు అది. మంట పెద్దగా అయిందిరా, లేదంటే సూపర్ స్టైల్. మంట పెద్దగా అయింది, లేకపోతే ఇది మస్తు ఆమ్లెట్ అండి. నిజంగా మీరు ట్రై చేయండి, మస్తు ఉంటుంది. స్టవ్ మీద అయితే ఇక ఈ వారపంటే తింటాంలే. ఇదే అండి మా వీడియోలు. ఫైనల్ గా నా వీడియో అట్లా అగ్గిపడిపోయింది. వద్దులే. అయితే నా బిడ్డ చేసిన చికెన్ అయితే మస్తుంది. అరిటాకులు వచ్చే నిజంగా 5 స్టార్ హోటల్లో ఉన్నట్టే ఉంటది. కాకపోతే అరిటాకు అట్లా మాడిపోకూడదు. మెయిన్ మంట ఎక్కువైంది. ఎక్సలెంట్. సిమ్ లో పెట్టేసి మూత పెట్టినాం అనుకోండి, అరిటాకులు ఆమ్లెట్ మస్తు ఉంటది. ఇప్పుడు అదేనే కూడా కొంచెం చివరికి బాగుంటది. ఆ వీడియో నచ్చిందా? అసలు మిస్ అవ్వకుండా నా కుకింగ్ ని చూడండి. నా ఛాలెంజ్ ఎంతసేపు నీ వరకు చూస్తుంటారులే. అయితే ఫుడ్ ఛాలెంజ్ చేసానా ఇది ఇప్పుడే కదా విజిల్ పోయిందా చూడు గాలి పోయింది. దగ్గరికి రండి. తిప్పు పైన నువ్వు ఫస్ట్ విజిల్ పట్టుకో. తిప్పు అట్లా అనుకుంటా తిప్పు. అట్లా అనుకుంటా లేదు. ఏమున్నాయో కలబెట్టాలి. తిననా దాని పైన పన్నీర్ పడేది. నువ్వు అరిటాకు తెస్తే దాని మీద పోయిచ్చు ఇంకంతే. చూడండి అబ్బా ఎంత బాగుంది చూడు. అసలు అది మస్తు చేసిండు. టేస్ట్ ఎట్లుంటది ఏందనేది నా ఛాలెంజ్ లో వచ్చి మా మమ్మీ మొత్తం ఎడగాలింది. ఇది వచ్చేవంటది నా ఏడగాలిందంటే కాలిపోయిందా అంటే జర సురుకంటే అరే అప్పుడప్పుడు ఇగో చూసినావు. అది కాదు అప్పుడప్పుడు అన్ని మాటల కంటే అదేం పెద్ద ఇదా అంటుండు నా కొడుకు. అదే చూసిన బిర్యానీ మస్తు చేసిండు. అట్లనే నా బిడ్డ చికెన్ అయితే ఇంకా అసలు దానికి పేరే నాదే పోయింది. 10 గుడ్లు మనదేగా మనమేగా ఫ్రీ, అందుకే భయం లేకుండా అట్లా. నిజానికి ఆ రెసిపీ భలే ఉంటుంది. ఏంటంటే వంట అయిపోగానే ఇంట్లో మనకి ఏదైనా పిండి వంటలు చేస్తారు కదా, మనకు ఊర్లో ఏంది అరిటాకులు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటుండే. ఎక్కువ పిల్లలు మేము ఏంటంటే సెలవులు ఇవ్వనప్పుడల్లా ఇది అరిటాకులు తెచ్చిపెట్టుకుంటుండే అరిటాకులు తినడానికి. ఇప్పుడు ఏమవుతావు అది అవుతుంది ఇది అవుతుంది. అయితే మేము అన్నం తినడానికి అరిటాకులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుండే. పిండి వంటలు అయిపోగానే నిప్పులు ఇన్ని ఉంటాయి కదా, ఆ నిప్పులలో కడాయి ఉంటుంది కదా, దాంట్లో అరిటాకు వేసేసి ఆల్రెడీ పిండి వంటలు చేసిన కడాయి కాబట్టి దానికి కొంచెం ఆయిల్ ఉంటుండే. ఆయిల్ ఉంటుంది కదా కడాయిలో, వంపేయగానే దాని మీద అరిటాకు వేసేసి ఇట్లా గుట్టు పోస్తుండే. ఆ నిప్పుల చెక్కకు మస్తు వస్తుండే, ఎంత బన్ను వచ్చినట్టు భలే ఉంటుండే. మాకు అవి పీసాలనుకోండి అట్లా మస్తు టేస్ట్ ఉండే. అయితే ఈరోజు ఎందుకు నాకు అది గుర్తొచ్చింది చేద్దాం అనుకున్నా, కానీ నాదైతే ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి వీలుంటే మంచిగా చేసి చూపిస్తాను. మళ్ళీ ఈసారి నేనే చేస్తుంది గుర్తుపెట్టుకొని నా నెక్స్ట్ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఆమ్లెట్ మా మమ్మీ సరిగ్గా చేయలేదు, కానీ నేను మాత్రం పర్ఫెక్ట్గా చేసి దాన్ని నేను ఛాలెంజ్ చేసి ఎట్లా టేస్ట్ వచ్చిందో కూడా మీకు చెప్తా. అట్లా ఈ పన్నీర్ బిర్యానీ అది అసలు మిస్ అవ్వకుండా నా ఛాలెంజ్లోకి వెళ్ళి చూడండి, నా ఛానల్లోకి వెళ్ళి. అట్లే మా మమ్మీ ఇవన్నీ చేసింది కదా, అవన్నీ మంచిగా ఉన్నాయి అనుకుంటున్నా. మంచిగా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే మా అక్క కూడా వచ్చింది కాబట్టి మా అక్క దగ్గర కూడా ఒకసారి మా అక్క వచ్చింది కాబట్టి పాపం మా అక్క ఛానల్ కూడా వెళ్ళి ఒక లైక్ అంట కొట్టండి, సబ్స్క్రైబ్ అయ్యో అసలు ఒక లైక్ కొట్టండి అంటే అన్ని వీడియోలో చెప్పనవసరం లేదులే అనమాట. అంతా ఇట్లా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.